నీ వెనకేముంది, నీ ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. బాబు నువ్వు ఎందుకు ఏమీ సాధించలేదు, ఎందుకు ఇంత వెనకబడి ఉన్నావంటే చాలామంది రకరకాల రీజన్లు చెప్తుంటారు. నేను చాలా పేదవాడిని, అందుకే ఏమీ సాధించలేకపోయాను. నా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నా ముందు వెనక ఎవరూ లేరు. నాకు చిన్నప్పటి నుంచి హెల్త్ బాగాలేదండి, అందుకే నేను ఏమీ సాధించలేదు. నేను పొట్టిగా ఉన్నానండి, అందుకే నేను దేనికి పనికిరాను. నేను నల్లగా ఉన్నాను, అందుకే నన్ను ఎవరు ఇష్టపడరు. ఈ విధంగా రకరకాల కారణాలు మనం సమాజంలో వింటూ ఉంటాం. పని చేయాలి అనుకునే వారికి పని దొరుకుతుంది, చేయొద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది. సమాజంలో ఉన్న ఎంతోమంది సక్సెస్ పీపుల్ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే వారికి కూడా ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. అయినా వారి విజయాన్ని ఏ కారణాలు కూడా ఆపలేదు. ఉదాహరణకు మనం కొంతమంది యొక్క జీవితాలను పరిశీలిస్తే నాకు ఉచిత విద్య లభించలేదు అని చాలామంది అంటుంటారు. కానీ హెన్రీ ఫోర్డ్కి కూడా ఉచిత విద్య లభించలేదు. అయినా ఆయన సమాజంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఈ హెన్రీ ఫోర్డ్ ఎవరంటే ఫోర్డ్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు, ఫౌండర్ ఆఫ్ ఫోర్డ్ కంపెనీ. మన సమాజంలో చూస్తే ఎక్కడ పట్టినా మీకు ఫోర్డ్ కంపెనీ యొక్క కార్లు కనిపిస్తూనే ఉంటాయి. నాకు ఉచిత విద్య లభించలేదు అని కారణాలు చెప్పుకునే వారికి ఇతని జీవితాన్ని పరిశీలిస్తే ఇతనికి కూడా ఉచిత విద్య లభించలేదు, అయినా చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడు. సమాజంలో చెప్పే మరొక కారణం ఏంటంటే నేను జీవితంలో చాలాసార్లు ఓడిపోయానండి అంటారు. కానీ అబ్రహం లింకన్ కూడా చాలాసార్లు జీవితంలో ఓడిపోయాడు. అయినప్పటికీ అలసిపోకుండా ప్రయత్నం చేశాడు. చివరికి అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయ్యాడు. అబ్రహం లింకన్ యొక్క జీవితాన్ని పరిశీలిస్తే అతను ఎన్నో ఎలక్షన్స్లో ఓడిపోయాడు, జీవితంలో ఎన్నో విషయాల్లో ఓడిపోయాడు. అయినా సహనం కోల్పోకుండా ప్రయత్నం చేశాడు. చివరికి అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయ్యాడు. కాబట్టి నేను జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయానండి అని నిరాశ చెందే వారి కోసం అబ్రహం లింకన్ ఒక మంచి ఉదాహరణ. సమాజంలో తరచుగా వినిపించే మరొక ముఖ్యమైన కారణం నేను చాలా పేదవాడినండి, నా దగ్గర డబ్బు లేదు, అందుకే నేను ఇలా ఉండిపోయానని చాలామంది కారణాలు చెప్తుంటారు. కానీ మనం పరిశీలిస్తే అబ్దుల్ కలాం కూడా చాలా పేద కుటుంబం నుండే వచ్చాడు. అబ్దుల్ కలాం ఎంత పేదరికం నుండి వచ్చాడంటే ఒకసారి తినేదానికి తిండి కూడా ఉండేది కాదు, వాళ్ళ ఇంట్లో లైట్ ఉండేది కాదు, వీధి లైట్ల కింద కూర్చొని చదువుకునేవాడు. ఆ విధంగా పేదరికం నుంచి వచ్చి కష్టపడి చివరికి ఇండియా యొక్క ప్రథమ పౌరుడుగా ఎన్నికయ్యాడు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించాడు. మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నాడు. అంటే ఎంతో గొప్ప సైంటిస్ట్గా దేశంలో పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి ఎత్తుకు ఎదగడానికి పేదరికం అనేది కారణం కాదు. నీ ఎదుగుదలకు పేదరికమే కారణం అయితే ఒక్కసారి అబ్దుల్ కలాం జీవితాన్ని తప్పకుండా చదువు. చాలామంది మరో ముఖ్యమైన కారణం వినిపిస్తుంటారు. నేను చాలా పొట్టివాడినండి, నన్ను ఎవరు తీసుకుంటారు, నేను దేనికి పనికిరాని చాలామంది రకరకాల కారణాలు చెప్తుంటారు. క్రికెట్ దిగ్గజమైనటువంటి సచిన్ టెండూల్కర్ కూడా పొట్టిగానే ఉంటాడు. కానీ అతని పొట్టితనం ఎప్పుడు కూడా తన విజయాన్ని ఆపలేదు. కాబట్టి నేను పొట్టిగా ఉన్నాను అని కారణాలు చెప్పే వ్యక్తి ఒకసారి సచిన్ యొక్క జీవితాన్ని పరిశీలించాలి. అదేవిధంగా మరికొంతమంది ఏమంటుంటారంటే నా దగ్గర బండి కూడా లేదండి, నా జీవితం మొత్తం సైకిల్ మీదే నడిచిపోతుందని చాలామంది అంటుంటారు. నిర్మా సబ్బు యొక్క ఓనర్ కర్సన్ భాయ్ పటేల్ కూడా సైకిల్ మీదే తిరిగి అమ్మేవాడు. మనం యాడ్లో చూడవచ్చు నిర్మా అని. ఒకప్పుడు దాని యొక్క ఓనర్ కూడా సైకిల్ మీదే తిరిగి అమ్ముకునేవాడు. ఇప్పుడు వేల కోట్లకి అధిపతి. మరికొంతమంది చెప్పే కారణం ఏంటంటే చిన్నప్పుడే మా నాన్న చనిపోయాడండి, నన్ను చూసేవారు ఎవరు లేరని కొంతమంది అంటుంటారు. కానీ ఏఆర్ రెహమాన్ చూస్తే చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయాడు, అయినా ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగాడు. మరికొంతమంది చెప్పే కారణం ఏంటంటే నేను మందబుద్ధి గలవాడిని, నాకు ఏమీ రాదు అని. బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మందబుద్ధి గలవాడే. కానీ తర్వాత ఆయన గొప్ప సైంటిస్ట్గా ఎదిగి ఇప్పుడు మనం ఏదైతే ఇంట్లలో లైట్స్ ఉన్నాయో ఆ లైట్ని కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసనే. మరికొంతమంది చెప్పే కారణం ఏంటంటే నేను చిన్న ఉద్యోగం చేస్తున్నానండి, నేనేం చేయగలను అని చాలామంది అంటుంటారు. రిలయన్స్ కంపెనీ యొక్క ఫౌండర్ ధీరుభాయ్ అంబానీ కూడా చిన్నప్పుడు చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టాడు. పెట్రోల్ బంకులో పనిచేసి ఇప్పుడు దేశంలోనే ఉన్నతమైన స్థాయిలో రిలయన్స్ కంపెనీ ఉంది. ఇప్పుడు రిలయన్స్ కంపెనీ యొక్క ఆస్తులు వేల కోట్లు, లక్షల కోట్లు. వాళ్ళు కూడా చిన్నప్పుడు చిన్న స్థాయి నుంచే మొదలుపెట్టారు. అదేవిధంగా కొంతమంది వ్యాపారవేత్తలు చెప్పే రీజన్ ఏంటంటే నా కంపెనీ దివాలా తీసిందండి, ఇంకా నేనేం చేయగలనని. పెప్సీ కోలా కంపెనీ కూడా ఎన్నోసార్లు దివాలా తీసింది, కానీ ఇప్పుడు పెప్సీ కోలా వరల్డ్ టాప్ కంపెనీస్లో ఒకటి. మరికొంతమంది చెప్పే కారణం ఏంటంటే నా వయసు అయిపోయిందండి, నేను ముసలివాడిని, నేను ఇప్పుడు ఏం సాధించగలను అని. మనం కేఎఫ్సీ కంపెనీ చాలాసార్లు విని ఉంటాం. కేఎఫ్సీ ఫౌండర్ 60 సంవత్సరాల వయసులో కేఎఫ్సీని స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఎక్కడ పడినా మీకు కేఎఫ్సీ కనబడుతుంది. కేఎఫ్సీ అంత ఫేమస్ అయింది. అతను కూడా నా వయసు అయిపోయింది, నేను ఏమి చేయగలను అనుకుంటే ఏమీ సాధించేవాడు కాదు. కాబట్టి కారణాలు వెతుక్కుంటూ ఉండకుండా ప్రయత్నం చేయాలి. నీ వెనకేముంది, నీ ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేది ముఖ్యం. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. జీవితం ఒక పరీక్ష, దానిలో ప్రతి ఒక్కరూ విఫలం అవడానికి కారణం ప్రతి ఒక్కరి యొక్క ప్రశ్నపత్రం వేరని గ్రహించకపోవడం. పని చెయ్యాలా అనుకునే వారికి పని దొరుకుతుంది, చేయొద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది.
కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, నేను పొట్టువాడిని, నేను నల్లంగా ఉన్నాను, నేను పేదవాడిని అని కారణాలు ఎత్తుకోకుండా ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు కూడా సక్సెస్ సాధిస్తారు. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, నలగక తప్పదు, కరగక తప్పదు, దెబ్బలు తప్పవు. మనిషి కూడా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే బాధలు కష్టాలు తప్పవు. కాబట్టి జీవితంలో ఏమీ సాధించలేకపోవడానికి కారణాలు ఎత్తుకోకుండా ఏమి సాధించాలో దానికోసం దారులు వెతుక్కోండి.